శ్రీ, ఏం చేస్తున్నావు అమ్మా? ఆఫీస్ వర్క్ నాన్న. ఫ్రీగా ఉంటే కాస్త మాట్లాడొచ్చా? అదేంటి నాన్న అలా అడిగారు? చెప్పండి. పెళ్లి గురించమ్మా. మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయితో హైట్ సరిపోలేదన్నావట. నీ ఇష్టాలకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. నీ పెళ్లి చేయడం మా బాధ్యత. పెళ్లి చేసుకోమని 4 ఏళ్లుగా అడుగుతున్నా. ఇప్పటి వరకు ఏ ఒక్క అబ్బాయికి కూడా నువ్వు ఓకే చెప్పలేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. నీకన్నా తెలుసుంటుందిగా. ట్రై టు సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హాయ్. కూర్చో. ఎందుకు? కూర్చో. మరి నా కార్ ఎవడో ఎత్తుకుపోడలే. కూర్చో. ఎక్కడికి? గుడికి. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. నీకు చాలా నవ్వులాటగా ఉంది కదా. జోక్ చేసి నవ్వొద్దంటావే. పెళ్లి చేసుకుందామంటే నీకు జోక్లా ఉందా? నువ్వు నన్ను చేసుకుంటావా లేకపోతే ఎవడైనా చేసుకుంటే చూస్తూ కూర్చుంటావా? ఏ పెళ్ళే కదా, చేసుకుందాం. నా గురించి నీకు తెలుసు కదా, రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ జాబ్ అన్నావు, సూపర్ జాబ్ వచ్చింది. తర్వాత ఇల్లు అన్నావు, మంచి ఇల్లు కొన్నావు. ఇప్పుడు ఏదో అంటున్నావు. ఏదో కాదు శ్రీ, మా చెల్లి పెళ్లి ఎప్పుడవుతుంది? ఇంకొంతకాలం. ఇంకొంతకాలం అంటే ఎంతకాలమో చెప్పు. ఇంకో 4 ఏళ్ళు అంతే. 4 ఏళ్ళు అంటే అప్పటికి నీకు 30 దాటుతాయి. 30 తర్వాత పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏ శ్రీ, అంతా చూస్తున్నారు, కూర్చో. అన్నా, నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 21 years కి. మరి నీది? నాకు 30 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కొడుకున్నాడు. 30 దాటిన వాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ముందుకొస్తాడు? కమ్ ఆన్ శ్రీ. 4 ఏళ్లుగా మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. వచ్చిన ప్రతిదాన్ని ఏదో ఒక వంక పెట్టి నచ్చలేదంటున్నాను. నేను నీకోసం పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నాను తెలుసా? వెయిట్ చేస్తున్నావు కదా, అదే కంటిన్యూ చెయ్యి. దిగు. నిన్నే. దిగు దిగు దిగు.